హలో ఎవ్రీవన్, నా పేరు బాలకృష్ణ మసను. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఆర్ ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంతకుముందు పైథాన్ ఉంటుంది, సి ఉంటుంది, జావా, సి షార్ప్, డాట్ నెట్, శాస్ లాంగ్వేజ్, గో, పెర్ల్, రూబీ, ఇలా ఏ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయో అలాగే ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఒకటి అనమాట. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే స్టాటిషియన్స్కి, డేటా సైంటిస్ట్కి అండ్ రీసెర్చర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. స్టాటిషియన్స్ అంటే తెలుసు కదా, స్టాటిక్స్ని అనాలిసిస్ ఇవ్వాలి స్టాక్ మార్కెట్స్లో కానీ, లేకపోతే ఎలాంటి స్టాటిస్టికల్ డేటా. ది స్టాటిస్టికల్ డేటా మీకు అందరికీ తెలుసు, అదేంటంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటుంది, దాంట్లో మీను, మీడియన్, మోడ్ అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి పెడతాం కదా. స్టాటిక్స్ అనేది ఆ, ఒక పర్సన్ యొక్క హైట్, వెయిట్ తెలుసుకోవడానికి కానీ, ఒక పర్సన్ యొక్క స్కోర్స్ కనుక్కోవడానికి మనం ఇలాంటి స్టాటిస్టికల్ గ్రాఫ్స్ ఎలా చూస్తామంటే డేటా మ్యానిపులేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది కదా. అందులో మనం ఏం చేస్తామంటే పై చార్ట్ అని, బార్ గ్రాఫ్ అని, లైన్ చార్ట్ అని చూస్తాం. అలాంటప్పుడు ఇలాంటి స్టాటిస్టిషియన్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు డేటా సైంటిస్ట్స్, ఈ రీసెర్చెస్, వీటి గురించి మీకు తరంతగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు బాలకృష్ణ మస్ను. నేను ఆర్ లాంగ్వేజ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పై స్పార్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో పాటు డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, చాట్ జీపీటీ, డేటా ఇంజనీరింగ్, ఈటీఎల్ టూల్స్, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీప్ లెర్నింగ్ కూడా అది ఆర్ఎన్ఎన్, సిఎన్ఎన్, ఎల్ఎస్టిఎం, ఏఎన్ఎన్ఎన్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా, ఓయూలో, ఓసిఆర్ అన్ని నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ కనుక కంటెంట్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా అడిగి చేయించండి. ఈ ఛానల్ మీకోసమే, నాకు సపోర్టివ్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. సెషన్లోకి వెళ్దాం. ఇప్పుడు హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఆర్ అండ్ ఆర్ స్టూడియో. ఆర్ ప్రోగ్రామింగ్ ఎందుకు వాడాలి, ఎందుకు డౌన్లోడ్ చేయాలి అనేది అంటే, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు లింక్స్ ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా ఈ లింక్స్ మీద ఇలా క్లిక్ చేస్తే అంటే మనం ఆ సైట్లోకి లాగివేట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆర్ 4.4 ఫర్ విండోస్ ఇలాగైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే తర్వాత ఈ క్లిక్ చేసామంటే ఆర్ స్టూడియో ఇలా కూడా ఉంది కదా మనకి. ఇలా ఆ డౌన్లోడ్ ఫర్ ఇలా డైరెక్ట్ నావిగేట్ అవుద్ది. తర్వాత ఇది కొట్టామంటే మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఇది ఆర్ స్టూడియో మొత్తం డౌన్లోడ్, ఆర్ లినక్స్ కానీ, డిబియన్, ఫెడోరా, ఓఎస్, మ్యాక్, విండోస్ మొత్తానికి ఇలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇది డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. తర్వాత మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే ఇక్కడ వాట్ ఈజ్ ఆర్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ ఆర్ లాంగ్వేజ్ అంటే ఆర్ ప్రోగ్రామింగ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఈజ్ రీడింగ్ టూల్ ఫర్ మెషిన్ లెర్నింగ్, స్టాటిక్స్ అండ్ డేటా అనాలిసిస్, అలౌయింగ్ ఫర్ ఈజీ క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్ అండ్ ప్యాకేజెస్. ఆర్ ప్రోగ్రామింగ్ ని మెషిన్ లెర్నింగ్ లోను, స్టాటిక్స్ లోను, డేటా అనాలిసిస్ లోను ఈజీగా క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవడానికి, ఫంక్షన్స్ ని అండ్ ప్యాకేజెస్ ని ఈజీగా తీసుకోవచ్చు అనమాట. డిజైన్డ్ బై రాస్ ఇహెకా అండ్ రోబర్ట్ జెంటల్మెన్ అనే వాళ్ళు డెవలప్ చేశారనమాట. రాస్ ఉంది, రోబర్ట్ ఉంది, ఇద్దరు కలిసి చేశారు కదా అండ్ అంటే అందుకని వాళ్ళ పేర్లో కామన్ నేమ్ ఆర్ ఉంది కాబట్టి ఆర్ లాంగ్వేజ్ అని మనకి ఇచ్చారనమాట లోగో కూడా. ఆర్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఓపెన్ సోర్స్. ఇది ఎందుకంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. డిపెండెంట్ అంటే ఓన్లీ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే మ్యాక్ ఓఎస్ కి, విండోస్ కి, ఆ తర్వాత లినక్స్ కి ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది కనుక ఇండిపెండెంట్ అన్నాం. ఓపెన్ ఓపెన్ సోర్స్ అంటే మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. మేక్ ఇట్ యాక్సెసిబుల్ ఫర్ అక్రాస్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ వితౌట్ లైసెన్సింగ్ కాస్ట్. మనం ఎలాంటి కాస్ట్ పే చేయకుండా మనం ఈజీగా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ ప్లాట్ఫామ్, మ్యాక్ ఓఎస్కి, లినక్స్కి, విండోస్కి. తర్వాత వై యూజ్ ఆర్ లాంగ్వేజ్. ఎందుకు యూజ్ చేయాలి ఆర్ లాంగ్వేజ్ అంటే ఆర్ లాంగ్వేజ్ ఇస్ ఏ పవర్ఫుల్ టూల్ వైడ్లీ యూజ్డ్ ఫర్ డేటా అనాలిసిస్. డేటాని అనాలిసిస్ చేయడానికి, అందులో స్టాటిస్టికల్ కంప్యూటింగ్ చేసుకోవడానికి అండ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే చాలా అల్గారిథమ్స్ ఉంటాయి, అవన్నీ నీట్గా మెషిన్ లెర్నింగ్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్ లాంగ్వేజ్లో మెషిన్ లెర్నింగ్ ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తాం, ఎలా డెవలప్ చేస్తాం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంప్రహెన్సివ్ స్టాటిస్టికల్ అనాలిసిస్, ఎక్స్టెన్సివ్ ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్, ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్, గ్రోయింగ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్, ఇంటిగ్రేషన్ విత్ అదర్ లాంగ్వేజెస్, హై డిమాండ్ ఇన్ డేటా సైన్స్. ఎస్పెషల్లీగా డేటా సైన్స్లో ఆర్ లాంగ్వేజ్ నోవేడేస్ బాగా పాపులర్ అనమాట. ఇక్కడ చూడండి వై ఆర్ ఎందుకంటే ఫ్రీ ఇన్స్టాలేషన్, హాటెస్ట్ ట్రెండ్, ఇంటిగ్రేట్ విత్ అదర్ లాంగ్వేజెస్, సేమ్ అక్కడ లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, వ్యాస్ట్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. ఇవి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కనుక ఆర్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలన్నమాట. తర్వాత ఫీచర్స్ ఆఫ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్: కాంప్రహెన్సివ్ స్టాటిస్టికల్ అనాలిసిస్, అడ్వాన్స్డ్ డేటా విజువలైజేషన్, ఎక్స్టెన్సివ్ ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్, ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్, ఇంటిగ్రేషన్ విత్ అదర్ లాంగ్వేజెస్, పవర్ఫుల్ డేటా హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్,
రబస్ట్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్, ఇంటిగ్రేటివ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఐడిఈ. మనకు పైథాన్లో ఐడిఈ ఎలా ఉందో పైథాన్కి ఐడిఈస్ ఉన్నాయి. విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్, అనకొండ, తర్వాత గూగుల్ కొలాబ్, పైచామ్, స్పైడర్, ఎలాగైతే ఉన్నాయో దీంట్లో కూడా ఆర్కి ఆర్ స్టూడియో అనేది ఐడిఈగా ఉంటుంది. గూగుల్ కొలాబ్లో కూడా ఆర్ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. విఎస్ కోడ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాని రీప్రొడ్యూసిబుల్ రీసెర్చ్, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కనుక ఆర్ లాంగ్వేజ్ నవే డేస్ ట్రెండింగ్ లో ఉందన్నమాట. ఇప్పుడు డేటా సైన్స్ కి మనం పైథాన్ ఎలా వాడుతున్నామో డేటా సైన్స్ కి ఆర్ లాంగ్వేజ్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. చాలా చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ అనమాట ఆర్ కూడా. ఇక్కడ ఏంటంటే పైథాన్ లో కోడ్ కాంప్లెక్సిటీ ఎలా తక్కువ ఉంటుందో రిమైన్ లాంగ్వేజ్ తో పోల్చుకుంటే ఇది కూడా చాలా కోడ్ కాంప్లెక్సిటీ అనేది చాలా తక్కువ అనమాట. నంబర్ ఆఫ్ లైన్స్ లోనే మనం కోడ్ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తాము, ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం అనేది చూపించాను కదా, హౌ టు డౌన్లోడ్ అండ్ హౌ టు ఇన్స్టాల్ అనేది. నేను అనకొండలో కూడా ఆర్ స్టూడియోని ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను. తర్వాత గూగుల్ కొలాబ్లో కూడా ఓపెన్ చేసి అసలు ఆర్లో ఏమేమి ఉంటాయి, అసలు జస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజుతో సెషన్ క్లోజ్ చేస్తాను. ఇంకా చెప్తుంది ఇది మీ ఛానల్ మీకోసమే. ఇంకా నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లినక్స్ కమాండ్స్ చెప్తాను. తర్వాత ఎక్సెల్, వర్డ్ అన్ని నీట్గా పిన్ టు పిన్, నోట్ జిఎస్ అన్ని నీట్గా పిన్ టు పిన్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీ ఛానలే, మీకోసమే నేను పెట్టాను. అది తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ చాలా నీట్గా ఇన్డెప్త్గా నాలెడ్జ్తో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, తర్వాత నెక్స్ట్ సెషన్లో మీకు డైరెక్ట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఆర్ని ఎలా చేసుకుంటాం, ఆర్ని ఎలా కోడ్ రాస్తాం అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇప్పుడు అనకొండలో కూడా ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. అనకొండలో ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ డైరెక్ట్ గా నేను ఆల్రెడీ అనకొండని ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ డైరెక్ట్ గా ఈ సెర్చ్ బాక్స్ లో అనకొండ అని కొడితే ఇలా అనకొండ నావిగేటర్ వస్తుంది అనమాట. ఇలా అనకొండ నావిగేటర్ ని ఓపెన్ చేయండి. ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. అట్లీస్ట్ 1 or 2 సెకండ్స్ లేటెన్సీ ఉంటుంది అనమాట, డిలే ఉంటుంది. తర్వాత ఓపెన్ అవుద్ది. ఈ లోపు నేను గూగుల్ కొలాబ్ లోకి వెళ్తాను. ఈ గూగుల్ కొలాబ్ లో నేను ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా, నేను ఆర్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ అని కొట్టాను. ఈ ఆర్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ అనేది నేను జస్ట్ బేసిక్స్ చెప్తాను. బేసిక్సే కాదు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో ఎలా ఇంప్లిమెంట్ చేస్తానో చూస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి జనరల్ గా ఇది పైథాన్ కి సపోర్ట్ చేసింది, ఆర్ కి సపోర్ట్ చేసింది. దీన్ని పైథాన్ లో నుంచి పైథాన్ కెర్నల్ నుంచి ఐపీవైఎన్బి ఉందిగా, ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్ కదా, ఈ ఐపీవైఎన్బి కెర్నల్ నుంచి ఆర్ కెర్నల్ కి ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద కోడ్ అని కనెక్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ కనెక్ట్ మీద ఇక్కడ డ్రాప్ డౌన్ అని క్లిక్ చేయండి. చేంజ్ రన్ టైమ్ అని క్లిక్ చేయండి. చేంజ్ రన్ టైం క్లిక్ చేసిన ఇక్కడ పైథాన్ 3 ఉంది కదా, జస్ట్ ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ ఆర్ కి మార్చండి అనమాట. ఆర్ కి మారిస్తే మారిపోయింది. ఇప్పుడు సేవ్ కొట్టండి. సేవ్ కొడితే మనకి ఆర్లోకి వచ్చేస్తాం అనమాట. ఆర్లోకి వచ్చేసిన తర్వాత ఎడిషనల్ కనెక్షన్స్ ఆప్షన్స్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం చూడాల్సింది అసలు వాట్ ఈజ్ ఆర్. ఇక్కడ ఏం చేసాము, క్రియేటింగ్ వేరియబుల్స్ ఇన్ ఆర్. అసలు ఆర్ అంటే ఏం చెప్తున్నాము, వేరియబుల్ అంటే ఏం చేస్తున్నాము, సేమ్ అలాగైతే మనకి పైథాన్లో కానీ లేకపోతే సి లాంగ్వేజ్, జావా, సి షార్ప్ మిగతా లాంగ్వేజ్లో ఎలాగైతే వేరియబుల్ ఉంటుందో ఆర్ లాంగ్వేజ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఆల్ లాంగ్వేజెస్ ఆర్ సేమ్, బట్ కోడ్ కాంప్లెక్సిటీ, లైన్ ఆఫ్ కోడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అంతే. కొన్ని సికి కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్స్ట్రా ఉంటాము, జావా కొన్ని ఎక్స్ట్రా ఉంటాము, సి షార్ప్ కొన్ని, అలా లైన్స్ ఆఫ్ కోడ్ అనేది డిపెండెన్సీ బేస్ చేసుకొని ఆర్, పైథాన్, జావా, సి అన్నాం అంతే తేడా. మిగతా కాన్సెప్ట్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ సేమే. డేటా టైప్స్ అంటే ఏంది, లూప్స్ అంటే ఏంది, ఫర్ లూప్, వైల్ లూప్, ఫంక్షన్స్ అన్ని సేమ్ అనమాట. కాకపోతే అసలు ఆర్ లాంగ్వేజ్ లో వేరియబుల్ అంటే వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్. ఎంత కంటైనర్ అంటే కంటైనర్, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కంటైనర్, ఇట్ కెన్ స్టోర్ సమ్ వాల్యూస్. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డేటా అనేది తీసుకుంటాం కానీ ఆ డేటా వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి కంటైనర్స్ డిఫైన్ చేస్తాం. ఈ కంటైనర్స్ ఎక్కడ బాగా ఫేమస్ అంటే ఫేమస్ వాడిన కంటైనర్ అంటే డాకర్ కంటైనర్ అంటాం. ఆ డాకర్ చెప్పినప్పుడు మీకు క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఆర్ వేరియబుల్ అంటే ఏంది, నేమ్స్ అంటే ఆర్ వేరియబుల్ నేమ్స్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తుంది, ఆర్ ఇంటర్ప్రెటర్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు సేమ్ పైథాన్ లాంగ్వేజ్ లో, జావా లాంగ్వేజ్ లో వేరియబుల్ నేమ్, ఫంక్షన్ నేమ్, తర్వాత ఆ క్లాస్ నేమ్ ఎలా అయితే డిఫైన్ చేస్తామో దానికి ఎలాంటి ఐడెంటిఫై ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా మనకి దీనికి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అనమాట. ఏం ప్రాపర్టీస్ ఉన్నాయని చూడండి. ఇక్కడ వేరియబుల్ ఆర్ నేమ్స్, ఇక్కడ చూడండి, ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్. ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్స్ విత్ లెటర్ ఉండాలి అండ్ కెన్ బి కాంబినేషన్ ఆఫ్ లెటర్స్, డిజిట్స్, పీరియడ్. ఇక్కడ పీరియడ్ సింబల్ అంటే డాట్ అనమాట. పీరియడ్ సింబల్ అంటే డాట్ గుర్తెట్టుకోండి, దాన్ని ఫుల్ స్టాప్ అడ్డం కదా. తర్వాత అండర్ స్కోర్. ఇప్పుడు మన వేరియబుల్ నేమ్ ఎలా స్టార్ట్ కావాలంటే లెటర్ తోను, లేకపోతే డిజిట్స్ తోను, పీరియడ్ తోను, అండర్ స్కోర్ తో స్టార్ట్ కావాలి వేరియబుల్ నేమ్ అనేది. అర్థమైందా? తర్వాత ఇఫ్ ఇట్ స్టార్ట్స్ విత్ పీరియడ్, ఇప్పుడు డాట్ తో కనుక స్టార్ట్ అయిందంటే ఇట్ కెనాట్ బి ఫాలోడ్ బై డిజిట్. తర్వాత దాని పక్కన డిజిట్స్ రాకూడదు. తర్వాత
ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్స్ విత్ నంబర్ ఆర్ అండర్ స్కోర్. అక్కడ ఏమి ఉండాలి, నేమ్ లో అండర్ స్కోర్ ఉండొచ్చు, డాట్ ఉండొచ్చు, స్పెషల్ క్యారెస్ ఉండొచ్చు, అది లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు. కాకపోతే వేరియబుల్ నేమ్ కెనాట్, ఇక్కడ మన వేరియబుల్ నేమ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లెటరు నంబర్ తో కానీ అండర్ స్కోర్ తో కానీ స్టార్ట్ కాకూడదు. కాకపోతే మనకి పైథాన్ లో అండర్ స్కోర్ తో స్టార్ట్ కావచ్చు. ఇక్కడ ఏంది, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పైథాన్ అండ్ ఎస్పెషల్లీ ఆర్ ప్రోగ్రామ్? స్టార్టింగ్ క్యారెక్టర్ మస్ట్ బి స్టార్ట్స్ విత్ క్యారెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ అండర్ స్కోర్ ఇన్ లోయర్ కేస్ అప్పర్ కేస్ అండర్ స్కోర్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అండర్ స్కోర్ తో స్టార్ట్ కాకూడదు, నంబర్ తో కూడా స్టార్ట్ కాకూడదు. ఇక్కడ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అక్కడ కూడా మన పైథాన్ కూడా వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ కదా. ఇక్కడ ఏజ్, స్మాల్ ఏజ్, ఇక్కడ చూడండి స్మాల్ ఏజీ అని రాసింది కదా. ఇక్కడ స్మాల్ ఏజీ అనేది ఒక నేమ్ వేరియబుల్, క్యాపిటల్ ఏజీ అనేది అనదర్ వేరియబుల్, క్యాపిటల్ ఏజీ ఆల్ త్రీ ఆర్ క్యాపిటల్ వేరియబుల్స్ కదా. ఇవి త్రీ న్యూ వేరియబుల్స్ అనమాట. ఈ వేరియబుల్స్ అనేది ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ అంటే ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఒక మెమరీలో ఒక అడ్రస్ క్రియేట్ చేస్తాయి అనమాట. ఈ అడ్రస్ ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏంటిది, న్యూ వేరియబుల్ ఎలా వస్తుంది, ఆ వేరియబుల్కి ఏంటిది, దాన్ని ఏమంటే ఇంటర్నింగ్ అంటారా, ఇంటర్నింగ్ అంటే ఏంది, గార్బేజ్ వాల్యూ అంటే ఏంది, నెక్స్ట్ క్లాస్ లో పైథాన్ లో చెప్తాను అనమాట. ఇంటర్నింగ్ తర్వాత గార్బేజ్ కరెక్షన్ అంటే ఏంది, అది ఎలా సాల్వ్ చేస్తాము, లింటింగ్ అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి. తర్వాత రిజర్వ్డ్ వర్డ్స్ అక్కడ మనకి ఎలాగున్నాయి, పైథాన్ లో కానీ జావాగా లో ఎలాగైతే రిజర్వ్ వర్డ్స్ ఉన్నాయో మనకి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్ ప్రోగ్రామింగ్ లో కూడా కొన్ని రిజర్వ్ వర్డ్స్ ఉన్నాయి అనమాట. అవి ఏంటి, జస్ట్ ట్రూ, ఫాల్స్, నల్, ఇఫ్. అలాగే దాంట్లో కూడా మనకి పైథాన్ లో కూడా కొన్ని రిజర్వ్ వర్డ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను జస్ట్ సింపుల్ బేసిక్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇవి ఐడెంటిఫైర్స్ వేరియబుల్స్ నేమ్ డిక్లేర్ చేయడం. సపోజ్ ఇక్కడ మనకి సేమ్ పైథాన్ లో మనం ఎలా ఎగ్జిక్యూషన్ చేసాము, సేమ్ ఎలాగా ఇక్కడ 6+6 కొట్టాం. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని రన్ చేయాలంటే ఇక్కడ జస్ట్ ఆ వీడియో బటన్ కనిపిస్తుంది, ఆ వీడియో బటన్ క్లిక్ చేసినా పర్వాలేదు, లేకపోతే సెల్ ప్లస్ ఎంటర్ని కొట్టినా కానీ, కంట్రోల్ ప్లస్ ఎంటర్ కొట్టినా కానీ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇక్కడ నేను సింపుల్ గా రన్ బటన్ క్లిక్ చేశాను. రన్ బటన్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. చెక్ చేస్తే అది చూడండి, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం డిలే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇనిషియలైజింగ్ ఆర్ గూగుల్ కంప్యూటింగ్ ఇంజిన్ బ్యాక్ ఎండ్ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చింది కదా R+6 అంటే 12 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం చేసాము, ఇది ఇంటీజర్ వాల్యూస్ తర్వాత ఏముంటుంది మనకి, డేటా టైప్ అంటే ఫ్లోటింగ్ ఉంది కదా, 10.9 ప్లస్ 20.7 కొడదాం. ఇప్పుడు దాన్ని యాడ్ చేద్దాం, ఒక యాడిషన్ అవుతుందా లేదా, నేను కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాను, సెకండ్ ఆప్షన్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు 31.6 ఇది ఫ్లోటింగ్ పాయింట్స్. సపోజ్ తర్వాత స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్స్ అంటే ఏమని చెప్పాను, డబుల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్ లో కానీ ట్రిపుల్ కోట్స్ లో కానీ పెడితే మనకి అక్కడ ఏమవుద్ది, అది స్ట్రింగ్ అన్నాం. ఇక్కడ కూడా స్ట్రింగ్ ఏం చేయొచ్చు మనం, ఇక్కడ స్ట్రింగ్ అక్కడ కంపల్సరీగా స్ట్రింగ్ ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి అలా వస్తారు ఏదో చూద్దాం. ఇక్కడ హలో వరల్డ్ అని కొడదాం. హలో వరల్డ్ ని ప్రింట్ చేయాలంటే సి కానీ మన జావాలో కానీ పైథాన్ లో కానీ కంపల్సరీగా ప్రింట్ కమాండ్ వాడాలి. ఇక్కడ అది వాడొచ్చు. ఇక్కడ ప్రింట్ కమాండ్ ని వాడి మనం అవుట్పుట్ ని రన్ చేసుకోవచ్చు, అవుట్పుట్ చూడొచ్చు, డైరెక్ట్ గా చూడొచ్చు. ఇక్కడ చూద్దాం, డైరెక్ట్ గా ఇక్కడ ఏం చేస్తాను, డబుల్ కోట్స్ లో హలో వరల్డ్ అని రాద్దాం. హలో ఆర్ ప్రోగ్రామ్, హలో ఆర్ ప్రోగ్రామింగ్ అని రాశా. హలో ఆర్ ప్రోగ్రామింగ్ అని రాసి దీన్ని ఎంటర్ చేసి దాన్ని రన్ చేసాం అనుకోండి, మనకి డైరెక్ట్ గా ఆర్ ప్రోగ్రామింగ్ వచ్చేసింది. చూడండి, హలో ఆర్ ప్రోగ్రామింగ్ వచ్చేసింది. అర్థమైందా? అక్కడ ఏం చేయాలి, కంపల్సరీ ప్రింట్ అనే కమాండ్ ఇస్తే మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది. అది స్ట్రింగ్స్ అయినా కానీ ఏదైనా. ఇంకోసారి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. డైరెక్ట్ గా PRINT ప్రింట్ ఆఫ్ ఇక్కడ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఇచ్చేసి హలో ఆర్ ప్రోగ్రామింగ్ ఇవ్వండి. తర్వాత సింపుల్ గా కంట్రోల్ ఎంటర్ కొట్టండి, మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, అర్థమవుతుంది కదా. ఇలాగా నా కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ ఛానలే, మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆర్ ప్రోగ్రామింగ్, పైస్పార్క్, తర్వాత మనకి పైథాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అన్ని నీట్ గా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది కన్నా ఎలా వచ్చింది. ఇప్పుడు వేరియబుల్ నేమ్ తీసుకొని చేద్దాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ జస్ట్ సేమ్ ఏ అయినా తీసుకోండి. సపోజ్ ఏ తీసుకున్నాం కదా, ఏ అని ఇక్కడ ఏంటంటే వేరియబుల్ని అసైన్ చేయాలంటే అన్నిట్లో ఈక్వల్టీ ఇవ్వాలి అనమాట. ఈక్వల్టీ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేయాలంటే పైథాన్లో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఈక్వల్టీ ఇస్తున్నా, ఈక్వల్టీ ఇచ్చేసి 10 అని కొట్టి తర్వాత B=20 అని కొట్టి తర్వాత నేనేం చేస్తున్నాను, A+B అని ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాం. వస్తుందా రాదో చెక్ చేద్దాం. ఇక్కడ 30 వచ్చింది, ఎందుకంటే ఇది బోత్. ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ ఇదనమాట.
సపోజ్ ఆర్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ చూడండి, ఆర్లో ఏం చేయాలి, ఏ ఇక్కడ లెస్ దాన్ సింబల్ అండ్ దెన్ హైఫన్ సింబల్, ఇప్పుడు 10 ఇవ్వాలన్నమాట. తర్వాత బి లెస్ దాన్ సింబల్ హైఫన్ 20 ఇవ్వాలి. తర్వాత డైరెక్ట్గా ఏ ప్లస్ బి ఇవ్వండి, మనకి ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చింది కదా. ఎలాగైనా ఇక్కడ కాకపోతే ఏంటంటే ఎసైన్ సింబల్ మాత్రం ఇవ్వాలన్నమాట. ఎసైన్ సింబల్ మాత్రం ఇవ్వాలి వేరియబుల్ నేమ్స్ ఇచ్చినప్పుడు. ఇది ఏ ప్లస్ బి అనమాట. ఇది పైథాన్ ప్రోగ్రామింగ్, ఆర్ ప్రోగ్రామింగ్. ఇక్కడ చూడండి, ఇది దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు బదులు లెస్ దాన్ సింబల్ హైఫన్ సింబల్ ఇచ్చిన తర్వాత ఈ వాల్యూ దాంట్లో స్టోర్ అయిపోయింది. దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఈ ఆబ్జెక్ట్ వాల్యూ అందులో స్టోర్ అయింది. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డేటా టైప్స్, తర్వాత లూప్స్, తర్వాత మిగతా అన్ని నీట్గా మీకు తర్వాత సెషన్స్లో ఆర్ ప్రోగ్రామింగ్లో డేటా సైన్స్లో ఎలా అప్లై చేస్తాం, స్టాటిస్టిక్స్లో ఎలా అప్లై చేస్తాం, తర్వాత మిషన్ లెర్నింగ్లో ఎలా అప్లై చేస్తాం అనేది నీట్గా ఫర్దర్గా అన్ని క్లాసులు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంకొక సింపుల్గా లాజిక్ ఏంటంటే, మనం ఒక ప్లాట్ని డిజైన్ చేయాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఆ ప్రోగ్రామ్ రాసి దానికి ఎంత చేసిన తర్వాత ఇక్కడ అలాగే ఏమి ఉండదు అనమాట. జస్ట్ పిఎల్ఓటి ప్లాట్ అని కొట్టేసి ఒక పెరాన్సిస్ ఓపెన్ చేసి 1:10 అని ఇవ్వండి. 10 అనేది జస్ట్ కంట్రోల్ ఎంటర్ కొట్టండి, మనకు ఆటోమేటిక్గా ఒక ప్లాట్ వచ్చేస్తుంది. చూడండి, దిస్ ఈస్ ద వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్లాట్స్. ఈ ప్లాట్స్ ఏంటంటే దీన్ని విజువలైజేషన్ చేసుకోవడానికి ఆర్ ప్రోగ్రామ్ ఎందుకు, డేటాను తీసుకోవాలి, అనాలిసిస్ చేయాలి, విజువలైజేషన్ చేసుకోవడానికి ఆర్ ప్రోగ్రామింగ్ అనేది చాలా బెస్ట్ అండ్ సపోర్ట్ ఈజియెస్ట్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇండెక్స్ ఉంది కదా, మనకి ఇండెక్స్ స్కేల్ రాస్తాం, చిన్నప్పటి నుంచి రాస్తుంటాం. ఇండెక్స్ అనేది ఇక్కడ 1:10 వరకు, అంటే 1 నుంచి 10 దాకా ఇక్కడ ఇండెక్స్ అనమాట. 2, 4, 6, 8, 10 అంటే 10 పాయింట్స్ అనేది ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంది అనమాట. ఇది ప్లాట్స్ అంటే. మ్యాట్ ప్లాట్ లిబ్ కానీ మ్యాట్ ప్లాట్ లిబ్ వాడితే మనం ఇక్కడ పైథాన్ లో డేటా ఫ్రేమ్స్ వాడి మ్యాట్ ప్లాట్ లిబ్ వాడాలి, ఇక్కడ జస్ట్ ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ లాంగ్వేజ్ కంపేర్ టు పైథాన్ ఆల్సో. చాలా చాలా బాగుంది కదా. మీకు ఇంకా మరింతగా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ అయితే లైక్ చేయండి. ఇది మీ ఛానల్, ఇది మీ ఛానలే. నా పేరు బాలకృష్ణ మసనం, గుర్తెట్టుకోండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా నా ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది మీ ఛానల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ.